మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు డాక్టర్ శ్రీధర్ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, శుభం భూయాత్. గురుగారు, ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు అండి. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా మరి మన ఉగాది అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది వ్యక్తిగత జాతకాలు. సో ముఖ్యంగా చూసుకుంటే ద్వాదశ రాశులు అయిన ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ముఖ్యంగా చూసుకుంటే మరి ధనుసు రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తారంటారు? మూల అనే ఒక నక్షత్రం ఉందమ్మా. ఆ నక్షత్రంలో మూలా నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఉత్తరాషాఢలో 1వ పాదం. ఈ మొత్తం 9 పాదాలు, 3 నక్షత్రాలు, ఇవన్నీ కలిసి మీకు ధనురాశిలోనికి చెందుతాయి. గురుగారు, ముఖ్యంగా మరి ఈ సంవత్సరం వీరికి ఆదాయం, వ్యయం, రాజపూజ ఎంత? వీరికి ఆదాయం 14 ఉన్నది, అలాగే వ్యయం 11 ఉంది. ఆదాయం అంటే ఆదాయం ఎక్కువే ఉంది, ఖర్చు కూడా తగినట్టే ఉంది. ఆదాయానికి లోటు లేదు, ఖర్చుకి కొదవలేదు, ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇక రాజపూజ్యం అంటారా 5, అవమానం 6. కొద్ది జ్యేష్ఠ తేడాలో అదేమి పెద్ద పరిగణలోకి తీసుకోక్కర్లేదు, సమానంగా ఉన్నట్టుగానే మనం పరిగణించుకోవచ్చు, పర్వాలేదు. మరి గ్రహాల ప్రభావం ఎలా ఉంటుందంటారు? గ్రహాల యొక్క ప్రభావం చెప్పాలి అన్నట్టయితే వీరికి తృతీయ స్థానంలో రాహుగ్రహ సంచారం కొంతవరకు జరుగుతోంది. తదుపరి సంక్రమణం చెంది ద్వితీయంలోకి వస్తున్నారు. ఈ తృతీయంలో ఉండంగా ఈ రాహు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తాడు అన్ని రకాలుగా. ఆ సంక్రమణం చెంది వక్రగతిలో సంచరిస్తాడు కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలోకి వచ్చాక కుటుంబ పరంగా కొన్ని ఇబ్బందులు, ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు, నేత్రాలకి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందులు కలగజేసే అవకాశం ఉంటుంది. ఇక శని భగవానుని తీసుకున్నట్టయితే ఆయన చతుర్థ స్థానంలో ఉన్నారు. దీనిని అర్ధాష్టమ శని అని అంటాం. ఈ అర్ధాష్టమ శని అంటే సౌఖ్యం, దాన్ని సుఖస్థానం అంటాం. అక్కడ ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా మనకి కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం మనకి కనబడుతూ ఉంటుంది. ఇక గురువు యొక్క సంచారం తీసుకున్నట్టయితే సప్తమ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఆ సప్తమ స్థానంలో గురు సంచారం చాలా మంచి ఫలితాలన్నీ ఇస్తూ ఉంటుంది. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత, వివాహం కాని వారికి వివాహం అవ్వటం కానీ లేదా వివాహం కుదరటం కానీ జరిగేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది. తదుపరి 31వ తారీఖు 5వ నెల 2026 నుండి ఆయన మళ్ళీ కర్కాటకంలోకి 8వ స్థానంలోకి వస్తున్నారు. అప్పుడు ఆయన యోగించజాలడు. మళ్ళీ అక్కడ నుండి సింహరాశిలో ప్రవేశిస్తున్నారు అతిచారం వల్ల. దాన్ని 9వ స్థానంలో మళ్ళీ యోగిస్తారు, కానీ అక్కడ వక్రించి ఉన్నారు. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు కర్కాటకంలోకి. అంటే కర్కాటకం 5 నెలలు మిథునంలో సప్తమంలో ఉంటారు, అది యోగకారకము. ఇక్కడి నుంచి ఆ 2 మాత్రం యోగకారకం కాదు. భాగ్యస్థానంలో ఉన్న చాలా తక్కువ పీరియడ్ ఉన్నారు ఆయన. కాబట్టి 2 నెలలు, ఆ 2 నెలల్లో కూడా వక్రం ఒకటి ఉన్నది. అంచేత సరి అయినటువంటి పూర్తి ఫలితాన్ని ఇవ్వజాలడు. వక్రించి ఉన్నప్పుడు ఫలితాన్ని ఇస్తాడు శుభప్రదమైనటువంటి, కానీ ఇవ్వవలసినంత ఫలితాన్ని వక్రంగతిలో ఉన్న కారణంగా ఇవ్వలేరు. అక్కడ 9వ స్థాన ఫలితాన్ని ఇస్తాడు, ఇక్కడ 10వ స్థాన ఫలితాన్ని ఇవ్వడం. ఆ విధంగా అక్కడ కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఈ విధంగా గురువు కూడా అనుకూలుడే, ఇక్కడ రాహు అనుకూలుడే, శని అనుకూలుడు కాదు, ఆయన కొంచెం ఇబ్బంది పెడతాడు. ఇక కేతువు దగ్గరికి వచ్చినట్టయితే భాగ్యస్థానంలో ఉన్న కేతువు కొద్ది రోజుల తర్వాత అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఆయన కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. 9లో కానీ 8వ స్థానంలో కానీ 9వ స్థానంలో కానీ శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలడు. కొంచెం దుర్వార్తలు వినటము, కొన్ని చెడు జరగటము, తెలుసున్న వాళ్ళకో వీళ్ళకు కొన్ని అవమానాలు, పరాభవాలు, ఇట్లాంటివన్నీ కూడా చవి చూడవలసి రావచ్చు. అంటే ఇక్కడ పూర్తిగా మనకి శుభప్రదమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహం ఏదైనా ఉంది అంటే ఏదీ లేదు. లాంగ్ స్టాండింగ్ అంటే ఎక్కువ కాలం ఉండేటువంటి గ్రహాల్లో రాహు పార్షియల్గా కొంత అనుకూలంగా ఉన్నారు. అలాగే గురువు ఒక 5 నెలల పాటు మనకి అనుకూలమైన ఫలితాల్లో ఉన్నారు. 2 గ్రహాలు పూర్తిగా అనుకూలం లేవు. 2 గ్రహాలు మాత్రం పార్షియల్గా అంటే పాక్షికంగా మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. ఇది శుభాశుభ ఫలితాలని మనకి తెలియజేస్తూ ఉంది. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి ఆసక్తి తక్కువగా ఉంటుంది. అలాగే శ్రద్ధగా చదివితే కానీ పాస్ అవడం కూడా కష్టం. వాళ్ళు అశ్రద్ధ చూపించారనుకోండి, వాళ్ళు కావచ్చు, వాళ్ళు చదువుతున్నారా లేదా అని వాళ్ళ మీద ఒక కన్ను వేసించకపోతే తల్లిదండ్రులు, లేకపోతే ట్యూషన్ పెట్టో ఏదో చేయకపోతే వారు పాస్ అవడం కూడా కష్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది విద్యార్థులకి.
మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి బాధ్యతలు ఎక్కువైపోతాయి, పని ఎక్కువైపోతుంది, ఆ కష్టానికి తగినటువంటి గుర్తింపు కానీ ఆదాయం కానీ మీకు కనపడదు. అలాగే ఇష్టం లేనటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ అవ్వటం ఇట్లాంటివన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి వస్తే ఇది మనం ఇప్పటివరకు మనం చెప్పుకున్నది గవర్నమెంట్ ఇది. కాకపోతే వాడికి ఇష్టం లేదనుకోండి మన పై ఆఫీసర్కి ట్రాన్స్ఫర్ చేయించేస్తాడు. లేకపోతే మనం ప్రయత్నం చేసుకుని మనకు కావాల్సిందని మనం వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, ఏదో పైరవీ చేసి. ఇక్కడ ఏమవుతుంది, ప్రైవేటు వాడు అన్నప్పటికీ ఆ ఉద్యోగం మానేసి ఇంకో దగ్గరికి పోతాడు, ఎందుకు వచ్చిన తలనొప్పి అని. అలా 2-3 ఉద్యోగాలు మారే అవకాశం కూడా మనకి ఇక్కడ గోచరిస్తూ ఉంది. ఇక్కడ ఉద్యోగస్తులకి అయినట్టయితే ప్రైవేటు ఉద్యోగస్తులకి వివాహ యోగం ఉందంటారా? మరి వివాహ యోగం ఒక రకంగా ఎలా చెప్పాలంటే సప్తమ స్థానంలో గురువు సంచారం ఉంది కాబట్టి మనం దాన్ని ఎదురు చూడవచ్చు. వివాహానికి అంటే ప్రయత్నం చేయొచ్చు, లేకపోతే వివాహం కూడా అయిపోవచ్చు కొంతమందికి. అందులో ఇది కేవలం ఇప్పుడు మనం చెప్పుకునే గోచార ఫలితాలే. ఇంకా మనకు క్లారిటీ కావాలంటే వ్యక్తిగత జాతకమే ప్రధానం. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం కూడా అంత మాత్రమే ఉంటుంది. అది బాగా హెచ్చులో ఉంటుందని చెప్పుకోవడానికి లేదు, అలాగే బాగా తక్కువగా అది డౌన్ అయిపోతుంది అనుకోవడానికి లేదు. ఎందుకంటే మనం చెప్పుకునే గ్రహాలలో కొన్ని మనకి అనుకూలంగా, కొన్ని వ్యతిరేకంగా ఉన్న కారణంగా అట్లా వెళ్ళిపోతుంది. పర్వాలేదు, దాన్ని మరీ ఎక్కువగా దాని గురించి చింతించవలసిన పని లేదు, ఆనందించవలసిన పని లేదు, సాఫీగా జరిగిపోతుంది. మరి రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఎప్పటికప్పుడు కొత్త సమస్యలన్నీ ఏర్పడుతూ ఉంటాయమ్మా. అంచేత వాళ్ళు కూడా కొంచెం ప్రజల్లో తిరుగుబాటుతనం, వ్యతిరేకత ఏర్పడుతూ ఉంటుంది. వీళ్ళు ఎందుకంటే ఈ సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి, వీళ్ళు వాడిని టాలరేట్ చేయలేకపోతారు, పరిష్కరించలేకపోతూ ఉంటారు. తద్వారా వాళ్ళకి పెద్ద తలనొప్పి, వ్యతిరేకత పెరుగుతూ ఉంటుంది ప్రజల్లో. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ రాజకీయ నాయకులు కనబడుతూ ఉన్నాయి. సినీ రంగంలో ఉన్న వారికి కూడా పెద్ద అవకాశాలు అయితే అవకాశం వచ్చినా రానే రాదు. ఒకవేళ వచ్చినా అందులో రాణింపు అనేది ఉండదు. రాణించకపోతే ఏముందండి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొత్త సినిమాలు బుక్ కావు కదా. ఆ విధంగా ఉంటుంది వాళ్ళ వ్యవహారం. మరి గృహయోగం, వాహన యోగం ఉందంటారా? వీటిని ఈ ఏడాది ఎదురు చూడవద్దు. ఎందుకంటే చతుర్థంలో శనీశ్వరుడు ఉన్నాడు. అదే మనకి గృహాన్ని, ఈ స్థలాలను సూచించేది. అక్కడ శని భగవానుడు ఉన్నాడు అర్ధాష్టమ శనిలో. కాబట్టి మనం దానికోసం ఎదురు చూడక్కర్లా. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యపరం కూడా అంత మాత్రమేనమ్మా. అది పెద్ద ఆరోగ్యం అంటే పర్వాలేదని చెప్పుకోవచ్చు. అది కూడా మనం మిగతా గ్రహాల దగ్గరికి వెళ్తే కానీ అది మనకి స్పష్టంగా తెలియదు. అది యావరేజ్గా ఉంటుంది. రైతులకు ఎలా ఉంటుందంటారు? రైతులు కూడా అంత అనుకూలమైనటువంటి కాలంగా తోచట్లేదమ్మా వీళ్ళకి కూడా. ఎందుకంటే ఒక పంట చేతికి వచ్చినా ఒక పంట పోతుంది, దాంతో ఏమవుతుంది, దానికి సరిపోయినట్టే అవుతుందే కానీ మిగిలేటటువంటి అవకాశం తక్కువ ఉంటుంది. మరి ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించాలి అన్నట్టయితే ముందు ముఖ్యంగా శని భగవానుడికి చేసుకోవాలి. ఈ లోపల ఏదైనా శని త్రయోదశి వచ్చినా, లేదా ప్రత్యేకంగా కొన్ని గుళ్ళే ఆర్థిక పరిస్థితిని బట్టి ఎక్కడో శని సింగనాపూర్ అంటారు, తూర్పుగోదావరి జిల్లాలో మందపిల్ల అంటారు, ఇక హైదరాబాద్లో కూడా ఏదో గుడి కట్టారని విన్నాము. ఇక్కడ అంటే హయత్ నగర్ దగ్గరలోనే శనీశ్వరుడికి ఒక గుడి కట్టారని విన్నాము. అట్లా శనీశ్వరుడు ఏమక్కర్లా, ప్రతి గుళ్ళో నుంచి మించిగా నవగ్రహాలు ఉంటూ ఉంటాయి. అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకోవటము, లేకపోతే ఒక 40 రోజులు ఓపికగా భక్తిపూర్వకంగా ప్రదర్శన చేసి ఆ 41వ రోజు ఆ పూజారిని పిలిచి తైలాభిషేకం చేయించుకున్నట్టయితే కూడా సరిపోతుంది. లేదా నువ్వులు దానం ఇచ్చి బ్రాహ్మడికి ఆ విధమైనటువంటి పరిష్కారాలు కూడా చాలా రకాలు ఉన్నాయమ్మా. ఇవన్నీ కూడా ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ధన్యవాదాలండి. శోభం.